వచ్చాము కానీ చాలా కాస్ట్లీ. చాలా మంది ఏంటంటే 3,500 అంటే అంత గట్టుగా అంత పెట్టి ఆ మీటింగ్ పోవాలా అంటూ ఉంటారు. కానీ నిన్న విషయంలో అసలు చాలా తక్కువ, జీరో. అసలు నా తెలిసి ఏంటంటే ఈ మైండ్ సెట్ మీటింగ్కి ఆ అమౌంట్ అనేది జీరో. ఓకేనా? కానీ ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గెలవాలంటే మైండ్ని ఒక పాజిటివ్గా ఆలోచించాలి. ఎట్లా అంటే ఏదైనా సాధించాలంటే పదే అనుకుంటే ఖచ్చితంగా అనేది అది జరగదని మన గురువు గారు చెప్పారు. సో అలాగే మనం ఏదైనా సరే ఒక బాటిల్ పైకి ఇచ్చినప్పుడు ఆ బాటిల్ పై నుంచి బాటిలే వస్తుంది కానీ ఏ కవర్లో మ్యాన్లో ఏదో రావు. ఓకేనా? సో ఎందుకంటే మనం ఏదైతే మన మైండ్లో రిపీట్ చేస్తామో అదే రిపీట్ అవుతుంది, అదే జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక వ్యక్తి స్వామి వేసాడు, అతనికి డబ్బు లేదు కొండ పోయేదానికి. సో ఆ కొండ పోవాలంటే అతను కాన్ఫిడెంట్ గా డిసైడ్ అయిపోయాడు ఖచ్చితంగా వెళ్ళాలి అని, కానీ డబ్బులు లేదు. ఏం చేయాలి? సో అతను ఏంటంటే ఒక మైండ్ సెట్ లో ఒకటే రిపీట్ అవుతుంది, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని. సో అతను వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు కాబట్టి, డిసైడ్ అయ్యాడు కాబట్టి అతను పోయే రోజుకి ఖచ్చితంగా డబ్బులు ఏదో ఒక రూపంలో దేవుడు ఇచ్చాడు. సో అట్లాగా మనం ఏదైతే ఫిక్స్ అవుతామో, డిసైడ్ అవుతామో అదే మన మైండ్ లో రన్ అయితే ఖచ్చితంగా అదే అవుతుంది. సో నాకు నేర్చుకున్నది ఏంటంటే అసలు నిన్న పూర్తిగా నా మైండ్ ని మైనస్ ఏదైతే ఉందో దాని మొత్తం డిలీట్ చేసేసాను. సో ఆల్రెడీ ఛార్జింగ్ ఎక్కుతా ఉంది ఇప్పుడు. సో మీరు కూడా ప్రతి ఒక్కరు ఫుల్ ఛార్జింగ్ తో బయటికి వెళ్ళాలి, మీ సక్సెస్ అనేది అందరివే. ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ రాంబాబు విజయనగరం నుంచి రావడం జరిగింది. మెయిన్ థింకింగ్ ఏంటంటే మనం ఇక్కడే కాదు, బూట్ కంపౌండ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీటింగ్ చెప్పినప్పుడు మంచి జోష్గా ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత మనం ఒకరిమే ఉంటాం కానీ మన పక్కన ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే ఇలా ఉన్న వ్యక్తి ఇలా అయిపోతాం. ఎందుకనంటే జనరల్గా హ్యూమన్ సైన్స్ ప్రతి ఒక్క మనిషికి కూడా అలాగే ఉంటుంది. కామెడీ ఇంకేంటంటే నేను అక్కడ ఇప్పుడే మార్నింగ్ గుడికి వెళ్ళినప్పుడు విసిదా నేను వెళ్ళాం, విస్టేజా చూసాను చేశాను బ్రో అని అన్నాడు. అప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఎలా అనిపిస్తుంది అంటే మైండ్ కొంచెం మనలో మనగా అంటే ఎందుకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఉన్నాం. కానీ దాన్ని తట్టుకొని నిలబడితే వారు వన్ సైడ్ అవుతావుదా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మిస్టర్. మైసెల్ఫ్ సురేష్ అండి, నేను విజయనగరం నుంచి వచ్చాను. అయితే నిన్న సార్ చెప్పిన సెషన్లో నాకు అద్భుతమైన ఒక 2 పాయింట్లు కనెక్ట్ అయ్యిందండి. డౌటీశ్వర్లు ఎప్పుడు కోటీశ్వర్లు కాలేరు, కోటీశ్వర్లు ఎప్పుడు డౌట్లు రావనే విషయాన్ని చాలా చక్కగా కవర్ చేశారు సారు. ఎందుకంటే మనం చాలా ఎక్కువగా మనం బయటకు వెళ్ళి ఎప్పుడైనా మన అచీవ్మెంట్లో ఏమైనా కొద్ది వెనకయ్యేటప్పుడు మనకు కూడా డౌట్ వస్తుంది, అరే నా వల్ల అవ్వదు అనే ఆలోచన వస్తుంటుంది. అందువల్ల ఎవరు అలాంటి ఆలోచన పడకుండా అందరూ ముందుకు వెళ్ళాలి, డౌట్స్ ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. అండ్ దాంతోపాటు ఏంటంటే సార్ ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు, పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు నెగిటివ్ ఆలోచించకూడదు. ఆలోచించారంటే 101% అది 100% నెగిటివ్ జరుగుతుంది అనే ఒక విషయం నాకు బాగా కనెక్ట్ అయింది. ఈ రోజు నుంచి కూడా నేను కూడా ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉంటాను, నెగిటివ్ అనేది నా మైండ్ లో తీసుకురానని నేను ఈ సభామూలంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ. గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ లోకేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం నుండి వచ్చాను. నిన్న నాకు కనెక్టింగ్ అయిన పాయింట్ ఏంటంటే డబ్బు గల వ్యక్తి మరీ డబ్బు గల వ్యక్తి అవుతున్నాడంటే కారణం ఏంటంటే అతను డబ్బు కావాలి 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 అని చెప్పేసి తాపత్రయపడుతూ డబ్బు కోసమే అతను డబ్బు అని చెప్పి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి యూనివర్స్కి డబ్బు 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 నాకు కావాలి కావాలి అనే ఆలోచనలో ఉంటాడు. కాబట్టి డబ్బు గల వ్యక్తి అవుతున్నాడు. పేదవాడు ఎప్పుడు పేదగానే ఉంటున్నాడు. అలాగే చూసినట్లయితే బిలియనర్ ఎప్పుడు కూడా తన ప్రాబ్లమ్స్ ని చెప్పడు. ఎవరికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి చూస్తాడే తప్ప పక్క వారికి ప్రాబ్లం అనేది చెప్పడు. అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మన చుట్టుపక్కల ఒక వ్యక్తి బాగుపడుతున్నాడు అంటే మనం చాలా ఆనందించాలి. ఎందుకంటే మన గ్రామంలో ఒక ఇల్లు మంచిగా కట్టారంటే మన ఊరు డెవలప్ అవుతుందని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు సంతోషిస్తావో ఆ రోజు నీకు వచ్చేసి నీళ్లు కూడా అలాగే ఖచ్చితంగా తయారవుతుంది అని చెప్పేసి
సార్ చెప్పడం జరిగింది. మన అందరి మనసులో కూడా అదే ఉంటుంది. మనందరికి కూడా వెస్టేజ్ అనేది ఒకటి అర్థమయ్యి ప్రతి ఒక్కరం కూడా ఆ వ్యక్తి సక్సెస్ అవుతున్నాడంటే నాకే మంచిది, నా కోసమే అవుతున్నాడు అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో మన టీంలో ఉన్న అందరూ కూడా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతాము. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. క్లాప్స్ చప్పగా కాదు, గట్టిగా కూడా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు నాగేంద్ర అండి. బిఫోర్ వెస్టేజ్ ఒక సేల్స్ బాయ్ గా బట్టల షాప్ లో సేల్స్ బాయ్ గా ఈ సిస్టమ్ లో రావడం జరిగింది. ఈ రోజు ఇందులో బిలియనర్ గా వర్క్ చేయడం మొదలు పెట్టానండి. వెస్టేజ్ లో డెవలప్ అవ్వడం ముందు నేను ఇందులో నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే కనుక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తట్టుకొని నిలబడాలి. ఎప్పుడైతే మనం తట్టుకొని నిలబడగలుగుతామో ఎన్ని పాజిటివ్స్ అయినా ఎన్ని చాలా మంది ఇందులో డెవలప్ అవ్వాలి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా డ్రీమ్ అంటే నాకేమీ అర్థమైంది అంటే ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి నేను చేయబోయేది వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏమి ఇస్తే అదే వస్తుందని తెలుసు, చేసాము కానీ అది సరిపోలేదు. గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ చేయాలి అని తెలుసుకున్నాను. సో అంత గ్రౌండ్ వర్క్ చేస్తూ నేను నా యొక్క మిలియనీర్ అవ్వాలని మందా సార్ చెప్పినట్టుగా ఎటువంటి అట్మాస్ఫియర్ ఉన్నా సరే పాజిటివ్ గా మార్చుకుంటూ ముందుకెళ్తానని, నా డ్రీమ్ ని నెరవేర్చుకుంటానని పాటిస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు భారతి, నేను ఒరిస్సా నుండి వచ్చాను. నాకు అర్థమైంది ఏంటంటే డౌట్ ఉంటే ఎప్పుడు మనం కోటేశ్వర్లు అవ్వలేము. డౌట్ లేని వాళ్ళే కోటేశ్వర్లు అవుతారు. కోటేశ్వర్లు అయిన వాళ్ళకి డౌట్లు ఉండవు. రెండోది ఏంటంటే మనం బ్రెయిన్ లో ఏది లోడ్ చేస్తాము అదే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. సో నేను ఎప్పుడైనా పాజిటివ్ వైబ్స్ బ్రెయిన్ లో పెట్టుకుంటానని డిసైడ్ చేస్తున్నాను. నాకు అంటే నా గోల్ ఏంటంటే నేను మిలియనర్స్ అవ్వాలి. సో నా టీం వాళ్ళకి కూడా నేను మిలియనర్స్ చేయాలనేసి ఒక గోల్తో వర్క్ చేస్తున్నాను. మంజునాథ్ సార్ చెప్పేది ప్రతి ఒక్క పాయింట్ నాకు కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ అశ్విని అండి ఫ్రమ్ వరంగల్. సో సార్ చెప్పిన దాంట్లో డౌట్ ఈశ్వరుడు ఎప్పుడు కోటీశ్వరుడు అవ్వలేదు అని అర్థమైంది. సో నాకు ఎప్పుడు అనిపిస్తుండేది ఎప్పుడు పేదవాళ్ళగానే ఉంటా అనిపించింది. సో అది కాదండి. సో నిజంగా నా మెమోరీలో నేను ఫుల్గా నింపుతుంది ఏంటంటే సో మిలియన్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. నా పేరు రేవతి అండి, వైజాగ్ నుంచి వచ్చాను. సార్ నిన్న సార్ చెప్పిన సెషన్ లో సిచ్యువేషన్స్ ఏదైనా మనం ఒకలాగే ఉండాలి. హాట్ వాటర్ కూల్ వాటర్ గురించి చెప్పారు కదా. సో సిచ్యువేషన్స్ ఏవచ్చినా మన మైండ్ సెట్ అనేది మార్చుకోకూడదని అర్థమైంది. సో నిన్నటి నుంచి నా మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ ఒకే సిచ్యువేషన్ లో వెళ్ళాలని నేను గోల్ పెట్టుకున్నాను. అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో బిగ్ బిలియనీర్ అవ్వాలని నేను డ్రీమ్ పెట్టుకుని నిన్నటి నుంచి నా టాపిక్ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు అనురాధని, నేను తారకల్పూర్ నుంచి వచ్చాను. సార్ చెప్పిన దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే అందరూ కూడా మీటింగ్కి వచ్చేసరికి చేసేద్దాం ఏదో అనుకుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఏమి చేయలేమని అయితే ఉంటాం చూడండి. అదొకటి మార్చుకుంటాం రేపు నుంచి ఏదైనా సరే. అలాగే మన మైండ్ సెట్లో 2 మైండ్లు ఉంటాయి, ఒకటి చేయమని ఒకటి వద్దని. అంటే అలారం పెడితే చూడండి ఒకసారి లేచి మళ్ళీ పడుకోమంటది. అలాంటిది కూడా కొన్ని మార్చుకోవాలి. ఇలాంటివన్నీ మార్చుకుంటాం. అదే అంటే ఏంటంటే మన పరిస్థితి ఎలా ఉన్నా మన మైండ్ సెట్ మార్చుకొని ముందుకు వెళ్ళాలన్నది మన గట్టి మార్గం అయితే అది తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అండి. సునీత అండి, నేను విజయనగరం నేను వచ్చాను. సార్ చెప్పిన సెషన్ లో నాకు బాగా నచ్చింది అయితే సబ్ కాన్షియస్ మైండ్ కి ఎంత పవర్ ఉందా అన్నది నేను తెలుసుకున్నాను. సార్ చెప్పారు మన ఈ ఏజ్ లో మనం దీని గురించి తెలుసుకున్నాం. అదే మన పిల్లలకి ఇప్పటి నుంచే అది మనం అలవాటు చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుందని చెప్పారు. అది నాకు బాగా నచ్చిందండి. తర్వాత నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఎదురవుతున్న నెగిటివ్స్ చూసి నేను మధ్య మధ్యలో డిసప్పాయింట్ అవుతూ ఉండేదాన్ని. ఇప్పుడు పూర్తిగా నేను నా మైండ్ సెట్ మార్చుకున్నానండి దీనికి రావడం వల్ల. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు భవాని, నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. సార్ చెప్పిన పాయింట్ ఏంటంటే ఏది ఇస్తే యూనివర్స్ మనకు అదే తిరిగి ఇస్తుంది. అది 100% రైట్ అండి. ఎందుకంటే నా మైండ్ సెట్ అయితే నేను మార్చుకోను. నేను వచ్చి నుండి ఎవరైతే ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా సాధిస్తారో అనేది నా గట్టి సంకల్పము. యూనివర్స్ని కనెక్ట్ చేద్దాం, అందరం కూడా ఏదైతే డ్రీమ్ చేసుకోవచ్చామో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని నాకు పాయింట్ కనెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్.
నా పేరు పూర్ణ, నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను మీటింగ్లో కనెక్ట్ ఏంటంటే ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ ప్రయత్నం ఎలా ఉండాలంటే మనం చావో రేవో అన్నట్టు తెలియాలి. అంటే చావో అన్న రేవో అన్నట్టు చేయాలి. తర్వాత నాకు పుట్టిందే మనం గెలిచినందుకు అనేసి నేను తెలుసుకున్నాను. తర్వాత నేను 5 years తర్వాత మంచి డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీ, మైసెల్ఫ్ ప్రవళిక అశోక్. నేను వచ్చింది నర్సంపేట నుంచి. నాకు నిన్నటి సెషన్ ద్వారా అర్థమైన విషయం ఏంటంటే, ఒక క్లాస్ లో కూల్ వాటర్ పోసి ఎండలో పెట్టినా కూడా అవి కూల్ గానే ఉంటాయి, హాట్ వాటర్ పోసి ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా అవి హాట్ గానే ఉంటాయి. అది నాకు నేను కన్వర్ట్ చేసుకొని నా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నా మనస్థితి అనేది స్ట్రాంగ్ గా, సీరియస్ గా బిజినెస్ లైఫ్ ఎందుకు వచ్చాము అనే విషయం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి నా మైండ్ సెట్ ని ఈ మైండ్ సెట్ ప్రోగ్రామ్ ద్వారా బిల్డ్ చేసుకుంటాను. నా సబ్ కాన్షియస్ మైండ్ కి ప్రతిరోజు కూడా నా గోల్ ని సబ్ కాన్షియస్ మైండ్ కి ఇచ్చుకుంటూ ఈ మైండ్ సెట్ ద్వారా అసలు ఈ మైండ్ సెట్ ప్రోగ్రామ్ కి రాకపోతే ఒక 5 years సక్సెస్ వెనుకబడి ఉండేదాన్ని. అదైతే నాకు అర్థమైంది సార్ ఒక రోజుతోనే. కానీ ఈ రోజు ఇంకా నాలెడ్జ్ తీసుకోవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్, నా పేరు సంజయ్ సురేష్, వరంగల్ ములుగు జిల్లా నుండి వచ్చినండి. నేను ఈ మైండ్ సెట్ ప్రోగ్రామ్ రాకపోతే చాలా డౌట్స్ ఉంటాయి కావచ్చు, అందులో బాగా కనెక్ట్ అయింది. ప్రతి చిన్న సమస్య కూడా అప్లై కాకపోవద్దు. మన మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీటింగ్కి వచ్చి ఎక్కడెక్కడో ఆలోచిస్తే బేకార్గా ఉంటుంది అనేది చాలా అర్థమైపోయింది. మనం వచ్చిన మీటింగ్స్ని ఇక్కడ చెప్పే వాటిని శ్రద్ధగా విని దాన్ని మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎలాంటి ఆలోచన లేకుండా మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవాలనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. సో నేను నాతో పాటు నా టీమ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ మిలినియర్ కావాలనే ఆశతోటి ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉంటాయండి ఒక్కొక్కరు ఇచ్చిన ఫీడ్బ్యాక్?